వెల్కమ్ టు లైఫ్ స్కిల్ షో. ఈరోజు మన ఎపిసోడ్లో మనలో ఉండే కోపాన్ని, అసూయను ఎటువంటి హీలింగ్ సౌండ్స్ అండ్ మెథడ్స్ ద్వారా తగ్గించుకోవచ్చు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ శక్తిపాత యోగా నిపుణులు డాక్టర్ శైలజ గారు. మ్యామ్, వెల్కమ్ టు ద షో. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో వరీ గురించి కానీ, యాంగ్జైటీ గురించి కానీ, అలాగే ఫియర్ ఎలా తెలుసుకున్నాం కదా. నార్మల్గా ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే ప్రతి చిన్న విషయానికి, అది ఎటువంటి చిన్న ప్రాబ్లం అయినా కానీ, ఫ్యామిలీ ప్రాబ్లం కానీ, పర్సనల్గా కానీ, ప్రతి ఒక్కటి హార్ట్ దాకా తీసుకుని, ఇదివరకు ఏంటంటే 50-60లో హార్ట్ అటాక్ అంటే 50-60 ఏమో అందుకే వచ్చేది. కానీ ఇప్పుడు ఏజ్తో గ్యాప్ లేకుండా రీసెంట్గా నేను చేసిన ఇంటర్వ్యూస్లో ఒక డాక్టర్ గారు నాకు చెప్పింది ఏంటంటే 21 years అబ్బాయి, 20 ఆ ఏజ్ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చి అబ్బాయి చనిపోయాడని చెప్పారు. అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు అబ్బాయికి, మరి ఎటువంటి హెల్తీ ప్రాబ్లం, ఎటువంటి మిగతా ఏ ప్రాబ్లం లేదు, కేవలం సైకలాజికల్ ప్రాబ్లం వల్ల అబ్బాయి దాన్ని బాగా స్ట్రెస్డ్గా ఫీల్ అయిపోయి అది హార్ట్ మీద పడి అబ్బాయి చనిపోయాడని చెప్పారు. అంటే ఎందుకు మ్యామ్, ఎందుకు అంత ఇదిగా ప్రాబ్లమ్స్ని అంత పెద్దదిగా చేసి చూస్తున్నారు? హార్ట్ అటాక్స్ రావడానికి రీజన్స్ ఏంటంటారు? అంటే ఇప్పుడు మనం ముందు నుంచి మాట్లాడుకుంటాం కదా, ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. మన ఈ లైఫ్ స్టైల్ ఏంటంటే మనకు అవసరం లేనివన్నీ కూడా మనకు కావాలి, అవి రాకపోతే రాలేదని. అసలు మనం చిన్న పిల్లలను చూస్తే వాళ్ళు ఏదో మాకు సెల్ ఫోన్ లేదు, సెల్ ఫోన్ కాదు అది కొత్త బ్రాండ్ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, ఐప్యాడ్ లేదు అంటే అంటే వాళ్ళు దేనికైనా రెడీగా ఉన్నారు. అది సంపాదించడం కోసము అదొక స్టేటస్ సింబల్, అదొక క్రేజ్ తయారవుతుంది. ఓకే. అలాగే అవి లేకపోతే తనకు కావాల్సిన వస్తువు పేరెంట్స్ ఇవ్వకపోతే విపరీతమైన స్ట్రెస్, విపరీతమైన యాంగరు, ఈ జెలసీ, ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ హార్ట్ మీద పనిచేస్తాయి. అంటే ఇవన్నీ హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాకపోయినా ముందు మన ఎనర్జీ ఫీల్డ్ మీద ఎనీ ఇమోషన్ అనేది సోలార్ ప్లెక్సస్ మీద పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ హీలింగ్ సౌండ్స్లో యాంగర్ అనేది ఒకటి. ఈ యాంగర్ ఏంటి, మన ఎక్స్పెక్టేషన్, మనం ఏదో ఒక వ్యక్తి ఇలా బిహేవ్ చేయాలనుకుంటాము, ఆ వ్యక్తి మనం అనుకున్నట్టుగా చేయకపోతే మనకు కోపం వస్తుంది. అంటే ఇన్హార్మనీ ఎప్పుడైతే జరగదో ఏ పనైనా, ఈ ఎక్స్పెక్టేషన్ మీట్ కానప్పుడు అది యాంగర్గా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ యాంగర్ అనేది ఏంటి, కొన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఆ వ్యక్తి బలవంతుడు అనుకో, నీకన్నా బలవంతుడు, నీకన్నా పెద్దవాడు, నీకన్నా డబ్బున్నవాడు, నీకన్నా పెద్ద పొజిషన్లో ఉన్నవాడు, లేకపోతే నీ టీచరు, ఈ యాంగర్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేం కదా, అప్పుడు అది లోపల ఉండిపోతుంది. అది ఇంకో మార్గంలో ఇంకొకరి మీద యాంగర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఈ యాంగర్ అనేది మెయిన్గా ఏంటంటే లివర్కి సంబంధించి ఉన్నది. ఈ తావో టెక్నిక్స్లో ఈ యాంగర్కి సంబంధించిందంతా ఈ లివర్ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ లివర్ అనేది ఇట్స్ లైక్ ఏ స్టోర్ హౌస్ అనమాట. మనకు శరీరానికి కావాల్సిన ఇప్పుడు ఫ్యాట్స్ని బ్రేక్ చేసి కార్బోహైడ్రేట్స్గా చేయడం కానీ, తర్వాత కావలసిన అవన్నీ కూడాను మినరల్స్ ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ చేసి శరీరంలో అన్నిటికీ ఇవ్వడం కానీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ ఎప్పుడైతే అది బాగా టైటన్ అయిపోయి కొంతమంది ఇలా టచ్ చేస్తే ఆల్మోస్ట్ హార్డ్ ఒక రాక్ లాగా ఉంటుంది. ఓకే. అంటే దానికి కారణం ఏంటి, మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి, మన యొక్క ఇమోషన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మన దీని మీద వర్క్ చేస్తూ ఉంటాయి. అలాగే హార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఎనీథింగ్ జెలసీ, క్రూయల్టీ, కంపాషనేట్గా లేకపోవడం, ఎదుటివాడిని ప్రేమించడం, రెస్పెక్ట్ చేయలేకపోవడం, ఇవన్నీ ఏంటి, మనము ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చర్, ఇన్ ద నేమ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనుకుని నీవు నేను మన పిల్లలిద్దరు కేవలము తాత అమ్మమ్మ, తాత నానమ్మ కూడా వీళ్ళ లిస్టులో ఉంటారు. ఎవ్వరు మనము మన లైఫ్, మన జీవితము అనుకుంటూ మనకేం కావాలో మన కంఫర్ట్స్ అనుకునేటప్పటికి వీడికి షేరింగ్ అనేది లేదు. ఇంట్లోని షేరింగ్ లేదు, లవ్ షేరింగ్ లేదు, ఎదుటివాడితో ఒక వస్తువుని షేర్ చేసుకోవడం లేదు, తర్వాత నువ్వు ఇంకా బయటకు వెళ్తే స్కూల్లో షేరింగ్ లేదు, ఒక స్నేహభావం లేదు. నీకు పుట్టిన ఎల్కేజీ నుంచి నీకు కాంపిటీషన్, మా అబ్బాయికి ఫస్ట్ రాలేదు, లేకపోతే మా అబ్బాయికి అది రాలేదు, క్లాస్ ఫస్ట్, ఒకటో క్లాస్ ఫస్ట్ ఏంటి, వాడు ఎంత ఎదగాలి, ఆ ఏబిసిడీలోనూ చిన్న చిన్న పదాల్లో క్లాస్ ఫస్ట్, అక్కడి నుంచి కాంపిటీషన్, అప్పటి నుంచి కాంపిటీషను, వాడికి ఎక్కువ వచ్చింది, వీడికి రాలేదు, ఇలా రకరకాలైన దీంతో. అంటే ఎప్పుడైతే నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేవో, ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేవో, నీ హృదయ చక్రము నీకు ఓపెన్ కాదు. అది మూసిపోతున్నప్పుడు దానికి బయట నుంచి ఎనర్జీ రాదు, లోపల తయారైన నెగిటివ్ ఎనర్జీ, ఇమోషనల్ ఎనర్జీ బయటికి పోదు.
ఇవన్నీ కూడా దాని మీద హార్డెన్ చేస్తుంది. సో ఇవన్నీ ఎప్పుడైతే ఈ జెలసీ, క్రూయల్టీ, ఇవన్నీ కంపాషన్ లేకపోవడం, ఇవన్నీ హార్ట్ మీద పనిచేస్తుంది. అదే యాంగర్ ఏమో లివర్ మీద చేస్తుంది, అయితే యాంగ్జైటీ ఏమో స్ప్లీన్ మీద చేస్తుంది. ఓకే ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎమోషన్స్ అన్నీ మనకు ఉన్నాయి, వాటిని మనం క్లియర్ చేసుకోలేకపోతున్నాం. సో మన హీలింగ్ సౌండ్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఆ వ్యక్తి కంపాషన్ లేకపోయినా, క్రూయల్టీ ఉన్నా, ఇవి చేయడం ద్వారా ఆ వ్యక్తులు చేంజ్ వస్తుంది. ఓకే. లేకపోతే ఇవన్నీ ఏర్పడడానికి కారణం ఏంటి? నీ జీవితంలో ఏదో జరిగి ఉంటుంది. ఓకే. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో నెగిటివ్ జరగడమో, ఏదో జరిగాక దాని యొక్క ప్రభావం మీద ఈ జీవితం ఇంతే, లేకపోతే ఈ ప్రపంచం అంతా నెగిటివ్గా ఉంది అనే ఒక భావన వాళ్ళు ఏర్పరచుకొని దాన్ని పెంచుకుంటూ పోతాడు. ఈ పెంచుకుంటూ పోతే దానితో సమాజం కూడా అలాగే ఉంది కదా, ప్రతిదీ నీకు అది ఉంటే గొప్ప, ఇది ఉంటే గొప్ప, ఆ కారు ఉంటే గొప్ప, ఈ సెల్ ఫోన్ ఉంటే గొప్ప, ఫలానా చోట ఇల్లు ఉంటే గొప్ప. ఇవన్నీ ఏంటి? మనిషి ఓహో నాకు అది లేకపోతే లేదు, నాకు తక్కువ అయిపోయానేమో, నేను కంపేర్ చేసుకోలేకపోతున్నాను అని ఒక తనకు తాను సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా తను ఆత్మన్యూనతా భావంలోకి వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఏంటి? మనిషి అవసరం లేకుండా తన జీవితంలో ఎక్కువ ప్రెషర్ని తీసుకుని శరీరంలో పెట్టుకొని బాధపడుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం ఏంటి, యాంగర్ని క్లియర్ చేసుకోవడానికి లివర్ మీద మనము హీలింగ్ సౌండ్ చేస్తాం. లివర్ దగ్గరికి వచ్చేటప్పటికి యాంగర్ని మేనేజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఈ లివర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లివర్కి ఏంటంటే ఎమరాల్డ్ గ్రీన్ అంటే ఒక మంచి మరకత పచ్చ అంటారు కదా, పచ్చలు పగడాలు అన్నట్టు ఆ పచ్చ రంగు అనుకోండి. ఈ లివర్ని మనము ఆ కలర్లో మనం ఊహించుకొని దానికి మనం ఎక్సర్సైజ్ అంతకుముందు మనం చేస్తున్నట్టుగానే ఇలా పెట్టుకుని మనము బ్రీద్ చేస్తూ బయటికి వదిలేటప్పుడు మాత్రము సౌండ్ వస్తుంది అన్నమాట. అప్పుడు ఫస్ట్ ఇది SHH అలాగ వస్తుంది అన్నమాట. చేతులు ఇలా పెట్టుకుని మనం ఇలా పైకి పెడుతూ ఇలా పెట్టాలి పైన, దీన్ని వెనక్కి తిప్పి స్ట్రెచ్ చేస్తూ తల పైకి ఎత్తుకుని మనము ఊదాలన్నమాట. ఆ సౌండ్ వెళ్తుండేటప్పుడు ఈ లివర్లోంచి ఒక ఎమరాల్డ్ కలర్ బ్రైట్ లైట్లోంచి ఇది ఇలా వచ్చి ఇందులో ఉండే యాంగరు, దానికి సంబంధించిన నెగిటివిటీస్ అన్నీ కూడా బయటికి మనం ఒక గ్రే కలర్, ఒక పొగలాగా బయటకు వెళ్ళిపోతున్నట్టు ఊహతోటి మనం పంపించాలి. ఓకే ఓకే. అలా చేసినప్పుడు యాంగర్ మేనేజ్మెంట్కి ఇది చాలా బాగా పనికొస్తుంది. సో మనము ఇది చేస్తూ ఉండేటప్పుడు ఏమవుతుంది, రెగ్యులర్గా ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఈ బ్రీదింగ్ చేస్తాము, ఈ డయాఫ్రమ్ బ్రీదింగ్ చేస్తాము. ఈ డయాఫ్రమ్ బ్రీదింగ్ తర్వాత మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాము, లంగ్స్ మెటాలిక్ బ్రైట్ లైట్గా ఉన్నట్టుగా ఈ లంగ్స్లోంచి సౌండ్ ఆ ఎక్సర్సైజ్తో చేయొచ్చు. లేదు అన్నా కూడా నార్మల్గా కూడా అది చేస్తూ ఉండేటప్పుడు ఇక్కడ నుంచి ఈ లంగ్స్లోంచి మెటాలిక్ దీంట్లోంచి ఒక వర్రీ, సాడ్నెస్, గ్రీఫ్ ఇదంతా కూడా మన లోపల నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. ఓకే, అలా చేస్తున్నాము. తర్వాతకి వచ్చేటప్పటికి మనం కిడ్నీస్ చేసాము. కిడ్నీస్ చేసినప్పుడు ఏంటంటే బ్లూ కలర్ మంచి సముద్రపు నీల రంగు తీసుకుని మనం ఆ కలర్లో బ్రైట్గా కిడ్నీస్ ఉన్నట్టుగా, కిడ్నీస్ అంటే ఈ నేవల్కి వెనకాల అటు ఇటు ఉంటాయి అన్నమాట, వెన్నుపూసకు అటు ఇటు నేవల్ వెనకాల వైపుగా మనం ఊహించుకుంటాము. అది తీసుకుని దాన్ని బ్లూ చేస్తుండేటప్పుడు ఏంటంటే దానికి చూ వే అనే సౌండ్ తోటి చేస్తూ అలా చేస్తున్నప్పుడు అందులోంచి అది వెళుతున్నట్టుగా అది చేస్తాము. అలాగే ఎమరాల్డ్ గ్రీన్ తీసుకుని ఇక్కడ నుంచి ఆ ఎక్సర్సైజ్ తోటి మనం ఇలా ఉన్న చేతుల్లోంచి పైకి తీసుకెళ్ళి ఇలా పెట్టి మనం పైకి చూస్తూ అది చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి అదే యాంగర్ వెళ్ళిపోతున్నట్టు చేస్తాం. అలాగే హార్ట్ దగ్గరకు వచ్చినప్పుడు కూడాను మనం అదే విధంగానే చేస్తూ పైకి హార్ట్ నుంచి కూడా మనం పై చేస్తూ హార్ట్ రెడ్ కలర్, బ్రైట్ బ్రిలియంట్ రెడ్ కలర్లో ఊహించుకుంటూ ఈ హార్ట్లోంచి మనం ఏంటి ఆ క్రూయల్టీ కానీ జెలసీ ఇవన్నీ అన్నమాట, మనకు చాలా ఎమోషనల్ ఇవన్నీ కూడా హార్ట్ మీద పడతాయి. టేకింగ్ టు ద హార్ట్ అని మనం అనుకుంటాం కదా, ప్రతి చిన్న విషయాన్ని మనం ఆ హృదయంతో ఆలోచించినప్పుడు ఏంటంటే
ప్రతి చిన్న దానికి ఎక్కువగా మన దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ చుట్టూ ఈ మజిల్స్ అన్నీ కూడాను అవి హార్డెన్ అవుతాయో దాని ఫిజికల్ హార్ట్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం అది చేస్తుండేటప్పుడు ఆ రెడ్ కలర్ చేస్తూ మనం ఆ సౌండ్ ఏమో హా HWA అన్నమాట. హా అది చేస్తున్నప్పుడు ఆ హార్ట్లోంచి ఆ సౌండ్లోంచి ఆ వైబ్రేషన్లోంచి చేస్తున్నప్పుడు అది బయటకు వెళ్తాను. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఈ సౌండ్స్ అన్నిటిని మనం చేసుకుంటూ ఈ మొత్తం క్లియర్ చేస్తాం. అలాగే స్ప్లీన్ దగ్గరకు వచ్చేటప్పటికి స్ప్లీన్ దగ్గర హూ HWO ఓకే 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 అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎల్లో కలర్, ఒక మంచి ఎల్లో కలర్ని ఊహించుకొని బ్రిలియంట్ ఎల్లో. ఈ లివర్కి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్, ఎమరాల్డ్ పచ్చ రంగు అనుకున్నాం కదా, పచ్చలు. ఇది ఒక బ్రిలియంట్ గోల్డెన్ ఎల్లో కలర్లో మనం దాన్ని బయటకు పంపిస్తూ హార్ట్ నుంచి ఓకే ఓకే అది చేసినప్పుడు ఆ వైబ్రేషన్ అక్కడి నుంచి వెళ్ళి ఆ ఆర్గాన్ని వైబ్రేట్ చేస్తుంది అనమాట. చేసి దాంట్లో ఉండే హీట్ లాంటిది, ఒక వేడితో హీట్ లాగా ఉండేది, అది బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు స్టిఫనింగ్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి, మోకాళ్ళు వంగకుండా మజిల్స్ ఏంటి, వాటిలో అన్నీ డిపాజిట్స్ ఉండిపోతాయి. అలాగే వీటిలో కూడా అలా ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని మనం క్లియర్ చేసుకునే పద్ధతి మనం ఈ హీలింగ్ సౌండ్స్లో చేస్తాము. సరే, ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మాత్రం మనము ఈ డయాఫ్రమ్ నుంచి అబ్డామినల్ బ్రీత్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ అబ్డామినల్ బ్రీత్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి చాలా పెయిన్గా ఉంటుంది లోపల, ఒక్కోసారి సరిగ్గా రాదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అబ్డామినల్ బ్రీత్ చేసేటప్పుడు మనం ఈ వేళ్ళన్ని నూకుల్స్ని ఇలా పెట్టుకొని ఇవి దగ్గరగా వీటిని ఉన్నాయి కదా, సరిగ్గా ఈ సోలార్ ప్లెక్సస్ ఈ ఉరహ పంజరం ఏదైతే ఉందో ఈ ఎముకలకి జస్ట్ కింద అన్నమాట పెట్టి దీన్ని ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ ఇలాగా ఇక్కడ అంటే ఇది ఈ బోన్ ఇలా వెళ్తుంది కదా, ఈ చివర దాని కిందగా ప్రెస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ అబ్డోమినల్లో ఈ అబ్డోమిన్కిను థొరాసిక్ రీజన్కి మధ్యలో ఉండే ఈ డయాఫ్రమ్ అనేది ఉదర వితానం అనేది అది నెమ్మదిగా రిలాక్స్. ఇలా చేస్తున్నప్పుడు ఒక్కొక్క పాయింట్లో కొంచెం పెయిన్గా అనిపిస్తుంది. ఓకే, అంటే ఏంటి, అక్కడ బాగా స్ట్రెస్ ఇదంతా అక్కడ డిపాజిట్ అయి ఉంటుంది అనమాట. మనం ఇలా చేస్తూ ఉండేటప్పుడే ఆ పెయిన్ ఉన్న చోట కొంచెం ఎక్కువసేపు చేస్తాం. ఓకే ఓకే, చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ని ఇలా చేస్తూ కింద వరకు వెళ్తాం అనమాట. సో రోజు మనం అసలు మార్నింగ్ లేవగానే ఇది చేయగలిగితే, ఇది చేసినా కూడా ఈ పార్ట్స్ అన్నీ రిలీజ్ అయ్యి మీకు బ్రీదింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇవి అవుతుంది. కాబట్టి మనం ఏంటి ప్రతిరోజు కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టుగాను ఈ టచ్ చేసుకుని మొత్తం బాడీని క్లియర్ చేసుకోవడం అనేది అదొకటి చేసి ఈ హీలింగ్ సౌండ్స్ మనము చేసుకుంటూ వెళ్తే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్. అంటే ఎమోషనల్గా మనము స్ట్రెంగ్తెన్ కావడానికి చాలా మంచి అవకాశం అన్నమాట ఈ హీలింగ్ సౌండ్స్ ప్రాక్టీస్. ఈ హీలింగ్స్ దేనికి అదే అంటే ఏ హీలింగ్ సౌండ్కి అంటే మీరు చెప్పిన కలర్స్ గురించి కానీ దేనికి అదే స్పెషాలిటీ ఉన్నాయి. బట్ అన్ని ఇంటర్లింక్ కనెక్ట్ మన మైండ్కే ఉన్నాయి. అంతే కదా, మైండ్ అంటే మైండ్ ఇప్పుడు ఎమోషన్ అనేది ఎక్కడ మనము మన పాస్ట్ నుంచో ప్రజెంట్ నుంచో మనము దాని మైండ్లో తీసుకున్నాము. ఇప్పుడు జస్ట్ నౌ ఈ క్షణంలో ఏముంది, ఏం లేదు. ఈ క్షణంలో కోపం లేదు. ఇదే క్షణంలో నేను ఉన్నాను అనుకోండి, నేను ఎవరినో నా కోపం ఏంటో ఎవరితో నా రియాక్షన్ అంటే ఏమీ లేదు. ఫ్యూచర్ మీద భయం లేదు, ఫ్యూచర్ మీద యాంగ్జైటీ లేదు. జస్ట్ బీ లైక్ దట్ ఉన్నామనుకోండి, హ్యాపీగా మనం జస్ట్ దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉండగలమా? ఉండలేకపోవడం వల్ల మనకి ఈ టెన్షన్స్ అన్నమాట. ఓకే ఓకే, జరిగిపోయినది లేదు, ఇట్స్ ఎ డెడ్ థింగ్. అవును, పాత అనేది పోయింది లేదు కదా, మళ్ళీ రిపీట్ కాదు కదా. అయినా సరే మనం దాన్ని ఇంకా ఉంది అది అలా జరిగింది కదా, నేను ఎందుకు మర్చిపోవాలి? వాళ్ళని తిట్టారు కదా, మర్చిపోవాలంటే మర్చిపోకుండా నువ్వేం చేస్తున్నావు? మర్చిపోకుండా నువ్వు ఇంకా ఎక్కువ బాధపడుతూ ఇంకా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని నువ్వు తయారు చేసుకుంటూ ఎక్కువ డిసీజ్లోకి వెళ్తూ.
ఎంతమంది అర్థం చేసుకుంటున్నారంటారు? ఇవాళ ప్రతి చిన్న విషయానికి మెడిసిన్, హెడ్ఏక్ రాగానే ఆఖరికి పెయిన్ వచ్చిందని ఏదో జెలిసులు ఏదో తీసేసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత అది బయట పడితే కానీ వాళ్ళు ఆలోచించట్లేదు, ఓకే నాకు ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. నువ్వు చాలా చోట్ల డాక్టర్లు చెప్తారు దీనికి ఏమి లేదు, మెడిసిన్ లేదు, మీకు డయాగ్నోస్టిక్ దీంట్లో ఏమి రాలేదు. అవునవును. కానీ రాలేదు అంటే అక్కడ కారణం ఉంది. అది ఇంకా బయటికి ఎక్స్ప్రెస్ కాలేదు ఫిజికల్గా. శరీరంలోకి ఇప్పుడు ఎనర్జీ ఫీల్డ్లో డిసీజ్ ఉంది, నెగిటివ్ ఎనర్జీగా ఉంది. దీని ప్రభావం నెమ్మదిగా శరీరం మీదకి వచ్చి శరీరంలో బయటకు వస్తుంది. ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందో అక్కడ మనకు జబ్బు బయటకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ హెడ్ ఏరియాలో ఉందనుకోండి, హెడ్ ఏరియాలో ఉంటే మనకు తలకాయ నొప్పి రావచ్చు, మైగ్రేన్ రావచ్చు, ఓకే, ఏదైనా నిద్ర పట్టకపోవచ్చు. అంటే దానికి సంబంధించిన డిస్టర్బెన్స్ ఏదో ఒకటి మన యొక్క శారీరకంగా కానీ మానసికంగా కానీ. మానసికంగా ఏంటి, ఒకవేళ చెడు నెగిటివ్ థాట్స్ మనం ఒకసారి చూస్తే చాలా అతి భయంకరమైన చెడ్డ నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి? నేను కాదు కదా, ఇప్పుడు నా ఆలోచన నేనైతే అంత చెడ్డ థాట్ నాదా? మరి ఆ థాట్ వచ్చినప్పుడు అరే ఇది నాది కాదు, ఎందుకు వచ్చిందని ఇంకో బాధపడుతున్న వ్యక్తి ఎవరు? లోపల ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఈ బయట ఈ నెగిటివ్ థాట్స్ వచ్చేది, ఈ నెగిటివ్గా ఎక్స్ప్రెస్ చేసేది ఈ అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఇవన్నీ ఉండేది మనం తయారు చేసుకున్న ఎగోకి. ఎగో ఈ యొక్క మన ఎక్స్టర్నల్ పర్సనాలిటీకి. ద రియల్ నేను అనే రియల్ నేను ఏంటనేది మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఒకటి పోతాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ఇల్యూషన్. ఈ ఈగో అనేది ఏంటంటే ఒక భ్రాంతి, ఒక ఉన్నది నేను అనుకోవడం అనే ఒక భ్రాంతి, ఓకే, ఇల్యూషన్ అనేది. అది ఎలాగా చాలా మనకు వేద పుస్తకాలు వీటిలో కూడా చెప్తారనమాట. ఇప్పుడు ఒక తాడు ఉంది, ఒక సాయంత్రం వేళ ఎవడో వెళ్తున్నాడు, ఒక తాడు అక్కడ చూశాడు, ఆ తాడు చూసి పాము అనుకుంటాడు. కొంచెం చీకటిగా ఉంది కదా, పాము ఉంది, పాము అంటే భయము, పాము ఏమో చేస్తుందో కరుస్తుందేమో అని ఎలా వెళ్ళాలో అని దాన్ని చంపడానికి కర్ర వెతుక్కోవడము, పాము నడిస్తే పక్కన వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ పాము అంటూ ఉంటారు. కాసేపటికి ఏదో ఎవరు లైట్ వేసేటప్పటికి అది తాడు. అవును, అప్పటి వరకున్న భయం వెంటనే పోయింది. భయం అనేది నీలోనే కలిగింది. ఎలా కలిగింది? నీవు ఒక భ్రాంతితోటి, ఇల్యూషన్ తోటి ఆ లేనిది ఉన్నది అని నువ్వు అనుకున్నావు కాబట్టి అది కలిగింది. ఎప్పుడైతే నీకు ఆ లైట్ పడి అది పాము కాదు తాడు అని తెలిసిందో నీలో కలిగిన మొత్తము భ్రాంతి, భయం అంతా పోయింది. వెంటనే పోతుంది కదా, అరే ఇదేంట్రా తాడు చూసి పాము అనుకున్నా అంటే వెంటనే మనం జోకులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే చూడండి, ఆ ఒక్క నిమిషంలోనే మనిషి భయంలో పడే దీంట్లో ఎంత తేడా ఉందో. ఓకే, అలాంటి జీవితంలో లేని పాముల్ని మనం తాడుల్ని చూసి పాములు అనుకుంటాం. ఊహ అప్పుడేదో జరిగింది, లేదంటే ఆ ముందేదో జరుగుతుంది, అది ఇలా జరుగుతుంది, వస్తుంది అనే భయం అన్నమాట. అది అయిపోతుంది. అరే నేను ఇంటర్వ్యూ అనుకున్నాను, చాలా ఈజీగా ఉందిరా. మరి ముందు ఎంత భయపడ్డావు? నువ్వు తెలియదు ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో. జస్ట్ ఉండు, నువ్వు తయారవు, వెళ్ళు. దేనికైనా జీవితంలో ఏ సిచ్యుయేషన్కైనా సరే ఎనీ చేంజ్ మనం ఊహించుకునే ఆలోచన మార్పు కానీ నిజంగా జరిగినా మనం ఊహించుకున్నదైనా జరుగుతుందేమో అని భయపడినా అదంతా మనలో స్ట్రెస్ని కలగజేస్తుంది. ఈ స్ట్రెస్ అనేది మన యొక్క బాధలుగా డిఫరెంట్ ఆర్గాన్స్ మీద పడుతుంది. కాబట్టి దీన్ని మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. లెట్స్ టేక్ ఎ బ్రేక్ నౌ. ఎక్కువగా మన ఊహల మీద, ఇమాజినేషన్లోనే జరుగుతుంది. ఇప్పుడు నిజంగా మన నెత్తి మీద పెద్ద రాయి పడుతుందంటే స్ట్రెస్ ఉండదు, భయం ఉండదు. పడుతుంది, ఏం చేయాలి, టక్ మైండ్ మొత్తం బాడీ అంతా రియాక్ట్ అవుతుంది, కావాల్సినవన్నీ ప్రొడ్యూస్ అయ్యి అక్కడ ఉంటే టక్ మనం పక్కకి పోతాం, అంతే కదా. యాక్షన్లో ఉంటాం. అక్కడ భయం లేదు, ఏమీ లేదు. తర్వాత అమ్మో పడితే ఏమై ఉండేదో అని భయపడతాం. సో అందుకని నిజంగా జరిగినప్పుడు మనం దాంట్లో ఉంటాము, అనుభవిస్తూ వెళ్ళిపోతాం. అది వస్తుందేమో అని భయం, అయిపోయింది ఎందుకు జరిగిందని ఒక బాధ. ఈ రెండిట్లో, అవసరం లేని రెండిట్లోనూ మనం ఎక్కువ జీవిస్తూ నిజంగా మనం ఉండడం అనేది జీవించడం మానేస్తాం. ఓకే. సో అందుకని మన లైఫ్ స్కిల్స్లో ఏంటంటే ఈ ప్రజెంట్లో ఉండడము, పాత వాటిని మనం ఊరికి నెమరేసుకుంటూ వాటిలో చేసుకుంటూ వెళ్లకుండా వాటిలోంచి లెసన్స్ ఉంటే తీసుకుని ఇంకా మన గ్రోత్కి మనం వాటిని యూజ్ చేసుకోవాలి.
చాలా మందిని చూస్తారు ఎప్పుడో 20 years బ్యాక్ జరిగిన దాని గురించి కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు. అప్పుడు ఎప్పుడో 20 years బ్యాక్ వాడు నాకు అలా చేశాడు ఇప్పటికీ అనేసి, అది అంటే ఇంకా దాన్ని వదిలేకపోతున్నారు. క్షమించలేకపోవడం అనేది కూడా అది కూడా ఒక డిసీజే. అంటే ఇప్పుడు జబ్బు వచ్చింది, జబ్బు తగ్గలేదంటే ఇప్పుడు మనకు ఒక సపోజ్ చేతి మీద ఏదో ఒక ఇది వేసింది అనుకోండి, ఒక బాయిల్ ఏదో, ఆ వారం రోజుల్లో తగ్గపోతే 10 రోజులైనా 4 రోజులైనా సంవత్సరం తగ్గపోతే ఇట్స్ ఏ సీరియస్ థింగ్, అంతే కదా. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకు తగ్గలేదు? తగ్గడం అనేది దాని నేచర్. మరి నీ ఆలోచనలో నీ జ్ఞాపక శక్తిలోంచి వెళ్ళిపోవాలి. ఏ బాధ అయినా సరే, బాధ వెళ్ళిపోకుండా నీలో ఉంది, 10 ఏళ్ళయింది 20 ఏళ్ళయింది ఉంది అంటే అంటే నీలో ఏదో ప్రాబ్లం ఉంది. ఇది మాన్పే గుణం నీ శరీరానికి లేకపోవడం వల్ల ఈ బాయిల్ తగ్గనట్టుగానే ఈ లోపల ఉండే దాన్ని అనవసరమైన వాటిని తీసివేసే ఇమోషనల్ స్ట్రెంగ్త్ నీకు లేదు కాబట్టి నువ్వు దాన్ని ఇంకా మోసుకుంటూ వెళ్తూ ఉన్నావు. ఓకే, కాబట్టి మోయడం అనేది తగ్గిస్తే చాలా బ్యాగేజ్ తగ్గించుకుని హ్యాపీగా లైట్ వెయిట్ తోటి హ్యాపీగా వెళ్ళొచ్చు. అసలు అంటే లైఫ్లో అదే కదా మెయిన్ కావాల్సిన. అవసరమైన చెత్త ఇంట్లో డైలీ మనం ఇల్లు క్లీన్ చేసి చెత్త ఎలా బయటపడేస్తామో, మన చక్రాస్లో ఎక్కడెక్కడ బ్లాకేజ్ అవుతుందో అది తీసేస్తే ప్రతి ఒక్కరు హ్యాపీగానే, అది అర్థం చేసుకోవడానికి చాలామంది రెడీగా కూడా లేరు, రెడీగా ఉండరు. ఎందుకంటే దాన్ని మన ముందు నుంచి చెప్పలేదు కాబట్టి, మన వ్యవస్థలో చెప్పడం అనేది లేదు కాబట్టి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా చెప్పినా ఇదంతా ఏదో ట్రాష్లే, సరదాగా మాట్లాడుతున్నారులే, ఫిలాసఫీలే. ఆ ఫిలాసఫీ లేకుండా నువ్వు సంతోషంగా ఉన్నావా? ఓకే, ఫిలాసఫీ వద్దు, ఏమొద్దు, రిలీజియన్ వద్దు, ఫిలాసఫీ వద్దు, నిన్ను గురించి నీవు ఆలోచన వద్దు, ఏమీ లేకుండా నువ్వు జస్ట్ లైక్ దట్ ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నావా లేదా? లేదు కదా. లేదు. నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, సినిమాకి వెళ్తున్నావు, కార్లు కొంటున్నావు, ఇంకోటి చేస్తావు, బట్ ఏదో నీలో వెలితి, ఏదో యాంగ్జైటీ, ఏదో భయం. మరి ఇవన్నీ ఎందుకు? నీకు అన్నీ ఉన్నాయి, జీవితాంతం ఉన్నా కూడా సరిపడినంత డబ్బు ఉన్నవాడు కూడా ఇంకా ఏదో ఇంక ప్రపంచంలో వాడు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఎక్కువ చేసుకునే వాళ్ళు, అసలు లేక చేసుకునే వాళ్ళు ఉన్నారు, అంటే అన్ని ఉండి కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. నాకు ఇంకేం వెళ్తలేదు, నాకు ఎందుకు ఆ లైఫ్లో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలని అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే లైఫ్లో ఏది జరిగినా యాక్సెప్ట్ చేసేంత కెపాసిటీ మనిషికి రావాలి. చాలా ధైర్యం ఉండాలి. దేనైనా యాక్సెప్ట్ చేయడానికి నీకు చాలా ధైర్యం ఉండాలి. అది అవంతా నీలో ఇన్నర్ ఎనర్జీ ఉన్నప్పుడే నీకు ఈ స్ట్రెంగ్త్, ధైర్యం అన్నీ వస్తాయి. ఆ ఎనర్జీ లేకే కదా మన అందరిని బ్లేమ్ చేస్తుంటా, నా పక్కవాడిని బ్లేమ్ చేస్తాం, నా తప్పేం కాదు, అంత తన వల్లే జరిగింది ఎంత అయినా. అంటే ప్రతివాడు అనుకుంటాడు ఐఎమ్ రైట్, నేనే రైట్, పక్కవాడు రాంగ్. అలా అనుకుంటేనే మన ఈగో సాటిస్ఫై అవుతుంది. ఈగో నేను తప్పు చేశానంటే ఈగో నిలవలేదు. ఓకే, అని ఎప్పటికప్పుడు మనం రోజు పొద్దున అన్నం తిని సాయంత్రం అన్నం తినకపోతే పొద్దున మళ్ళీ ఆకలేస్తుంది కదా. అలాగే ఈగోని సాటిస్ఫై చేయడానికి కూడా దానికి ఒక ఫుడ్ అనమాట. పక్కవాడిని బ్లేమ్ చేసి పక్కవాడి తప్పు అనుకుని అమ్మయ్య నేను రైటే, నేను బాగానే ఉన్నాను అనే దానికి ఆ సెల్ఫ్ సస్టెనెన్స్, సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఉండాలన్నమాట ఈగోకి. అందుకని ఈగో ఎప్పుడు తనను తాను సాటిస్ఫై చేసుకోవడానికి పక్కవాడిని బ్లేమ్ చేయడం, తను అనుకున్నదే నిజం అనుకోవడం, తనకి ఏది కనిపిస్తుందో అదే రియాలిటీ అనుకోవడం. నేను చెప్పాను కదా కలర్డ్ గ్లాస్, కలర్ బ్రెయిన్ సైకాలజీ అని ఈ మధ్య మేము ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ నోట్ చేస్తే అందులో కళ్ళజోళ్ళు నిజంగానే పెట్టి చూపిస్తారనమాట. ఓ నీలం రంగు, గ్రీన్ కలరు పెడితే ఒకడికి ఒక కలర్ డార్క్గా కనిపిస్తే ఇంకొక లైట్ కనిపిస్తుంది, వీడికి లైట్ కనిపించేది వాడికి డార్క్ కనిపిస్తుంది. కలర్ కదా, ఈ కలర్ బట్టి, కలర్ ఇంటరాక్షన్ బట్టి కదా. అప్పుడు అంటే ఫిజికల్గా వీడు నువ్వు లైటు యారో ప్రకారం వెళ్ళరా అంటే వీడు అటుపోతాడు, వీడు ఇటుపోతాడు. ఓకే ఓకే, అప్పుడు అర్థమవుతుంది అనమాట. తీసి ఎవరైనా నువ్వు ఇది పెట్టుకుంటే ఎలా ఉంది, చేంజ్ ఉంది కదా. సో నువ్వు జీవితంలో కూడా ప్రతిదీ అలాగే చూస్తున్నావు, అదే నిజం అనుకుంటున్నావు. నీ యొక్క మైండ్ ఎలా ప్రాసెస్ అవుతుందో అలాగే ఆలోచిస్తున్నావు. కాబట్టి ఇలా రకరకాల మైండ్స్ ప్రాసెసింగ్ ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులందరం కలిసి జీవించాలి. దాన్ని ఎలాగనేది మనం ఆలోచన చేసుకుని సరైన ఒక దృక్పథంలోకి వచ్చి ఎక్స్పీరియన్షియల్గా నేర్పించడం అనేది చేస్తాం అన్నమాట ఆ వర్క్షాప్లో. ఓకే, సో అలా మనము ఈ ఎనర్జీ ఫీల్డ్స్ని ఫోటో తీసి చూపించడము, ఇలాంటి అంటే తన గురించి తను తెలుసుకోవడం అనే తన రియల్ నీవు ఏంటి అనే దాని మీద నీకు ఆలోచన కలగజేసి దాని మీద ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటూ ఇలా అనవసరమైన ఎమోషన్స్ని క్లియర్ చేసుకునే విధానాలన్నీ మనం నేర్పించి అందరూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం. ఇవి అసలు ఎప్పటి నుంచో ఉన్నాయి మేడం, మీరు యాన్షియంట్ టైం నుంచి ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే మధ్యలో లేదు. ఇప్పుడు మళ్ళీ దీనికి తగిన ప్రాచుర్యం అన్నీ వస్తుంది. బట్ ఇప్పుడిప్పుడే పీపుల్ కూడా అంటే ఫారినర్స్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి చాలా బాగా చేస్తూ ఉన్నారు. మన హంపీకి వెళ్ళినా నార్మల్గా మన ఇండియాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్లో చాలామంది మనం గమనిస్తే ఫారినర్సే ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుని అక్కడికి వెళ్ళి ధ్యాన మందిరాలని
ఎక్కడ చూడండి యోగా మెడిటేషన్ అంటే ఫస్ట్ వాళ్ళే ఉంటున్నారు. మన దగ్గర ఉన్న మెయిన్ ప్రాపర్టీ అంటారు అది, దాన్ని వాళ్ళు యూస్ చేసుకుంటారు కానీ మనం దాన్ని యూస్ చేసుకోలేకపోతున్నాం. మనం ఎంతసేపు ఆ పాశ్చాత్య దీంట్లోనూ ఆ క్రేజ్లో కొట్టుకుపోవడంలో మనం ఉంటున్నాము. అంటే మనలో కూడా కొంత మార్పు వస్తుంది. మార్పు వచ్చినా కూడా మళ్ళీ నేనేది పట్టుకుంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనేది మళ్ళీ కనిపిస్తుంది. నేను పట్టుకున్న మెడిటేషనే కరెక్ట్, ఇంకోటి కాదు, అది కూడా కరెక్ట్ కాదు. అసలు ఒక్కొక్క గురువు ఒక్కొక్కటి చెప్తాడు, దాంట్లో ఎన్నో స్టేజెస్ ఉంటాయి. నువ్వు అది తెలుసుకుంటే నువ్వు సరైన పదంలోకి నువ్వు వెళ్ళగలవు. దేనికి ఉన్న ఇండివిజువాలిటీ దానికే ఉంటుంది. ఇది ఏ పద్ధతి ద్వారా వెళ్తే నీ లైఫ్ కరెక్ట్గా వెళ్తున్నా అది నువ్వు తెలుసుకుంటున్న దాన్ని బట్టి తెలుసుకొని దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. తాను తన జీవితంలో ప్రయోగించుకొని దాంట్లో మంచి రిజల్ట్స్ సంపాదించుకుని వెళ్ళాలి. ఇందులో కూడా మాటలు ఎక్కువ చెప్పే పద్ధతులు చాలా ఉంటాయి. మనం చేసేది ఎంత కొంచెమో దాని మీద మాట్లాడేది ఎక్కువ. మాట్లాడడం వల్ల ఏమీ రాదు. మంచి మాటలు గంటలు మాట్లాడచ్చు, కానీ ఒక్క మంచి పని చేయాలన్నా నీ మనసుతో నీవు మంచిగా ఉండాలన్నా చాలా కష్టం. అంటే ఈరోజు మన స్పెషల్గా ఎపిసోడ్లో హార్ట్కి సంబంధించి అంటే యాంగర్ అనే దాన్ని ఏ విధమైన హీలింగ్ సౌండ్తో వాళ్ళు ప్రాక్టీస్ చేసి అంటే ఒక రొటీన్ లైఫ్లో ప్రతి ఎపిసోడ్లో మనం మెన్షన్ చేస్తూనే ఉన్నాం. మాటల ద్వారా కాకుండా టీవీ చూడడం ద్వారా కాకుండా ఈ మెథడ్ని మీరు చెప్పిన వేలో వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేసి తప్పకుండా అన్నెసరీ ఎమోషన్స్ అన్నీ వదిలేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదా, ఈరోజు ఎపిసోడ్లో మనలో ఉండే కోపాన్ని మరియు అసూయను ఎటువంటి హీలింగ్ మెథడ్స్ అండ్ సౌండ్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.